స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్. కుక్కర్లోకి మటన్ వేసుకున్నాం. ఇందులోకి చెక్క, లవంగాలు, యాలకులు వేసుకుంటున్నాం. మంచి సువాసన. నా స్టైల్లో నేను చేసిన మటన్ పులుసు ఫ్రెండ్స్. అందులో కొద్దిగా పసుపు వేసుకున్నాం. పసుపు కూడా మటన్కి బాగా పట్టేలా కలుపుకున్నాం ఫ్రెండ్స్. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. అలాగే ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం ఫ్రెండ్స్. ఇంకేం అవసరం లేదు. దీన్ని బాగా మగ్గనిద్దాం. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. మటన్కి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుని కొత్తిమీర, పుచ్చపప్పు, జీడిపప్పు, చెక్క, లవంగాలు, అల్లం, ఎర్రగడ్డ, కొబ్బరి ఇవన్నీ వేసి మిక్సీకి. అలాగే ఇందులో ఒక హాఫ్ టమాటా వేసుకుంటాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేచ్చు. నేనైతే వేసుకుంటున్నా. చిన్న ముక్కల్లాగా కట్ చేసేది. అలాగే ఇందులో కొద్దిగా వెల్లుల్లి వేసుకుంటాను ఫ్రెండ్స్. 7-8 వెల్లుల్లి తక్కువ వేసుకోండి. ఆల్రెడీ దాంట్లో మటన్లోకి వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లము, తెల్లగడ్డ కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా అంతా మిక్సీకి వేసుకున్నాం ఫ్రెండ్స్. ముందుగా మిక్సీలో కొత్తిమీర, కొబ్బరి, అల్లం, చెక్క, లవంగాలు అన్నీ వేసుకుని పుచ్చపప్పు, జీడిపప్పు ఇవి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఉంటే వేసుకొని, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీకి వేసుకుంటాం. ఇంత ఇలా మిక్సీకి వేసుకునేలో ధనియాల పొడి వేసుకుంటున్నా. మీకు నచ్చితే మటన్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే మసాలాలో అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. 1.5 టీ స్పూన్ మిరప్పొడి వేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు తినే ఘాటుని బట్టి వేసుకోండి. మేమైతే తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసుకుంటున్నాం. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. పసుపు మరీ ఎక్కువ వద్దు ఫ్రెండ్స్. ఇందాక మటన్లో వేసినాం కదా, ఇప్పుడు మసాలాకి కొంచెం వేసుకుంటున్నా. అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నా. అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా గరం మసాలా వేసుకున్నా. మీకు నచ్చితే గరం మసాలా అయినా వేసుకోవచ్చు, లేదా మటన్ మసాలా అయినా వేసుకోవచ్చు. ఏది నచ్చితే అది వేసుకో. ఇదంతా మిక్సీకి వేసుకున్నాం. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ మసాలాలన్నీ కలిసేందుకు కొద్దిగా వాటర్. ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాం. ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నాను ఫ్రెండ్స్. మసాలా కొబ్బరి ముక్కలు కానీ, ఇప్పుడు టమాటా ముక్కలు కానీ అవి ఏవి కనపడకుండా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మసాలా మటన్లోకి వేసుకున్నాం పండి. మటన్ ఉడికేందుకు చిన్న టీ గ్లాస్ అని వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి మసాలా వేసుకుంటా. చెక్క, లవంగా, మసాలా ఇలాంటివి ఏవి కనపడకుండా మెత్తగా వేసుకునేవి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఇందులోకి వేసుకుంటున్నా. నా స్టైల్లో నేను చేసిన మటన్ మసాలా కర్రీ ఫ్రెండ్స్. నచ్చితే ట్రై చేసి కామెంట్ పెట్టండి. ఇప్పుడు వేసిన మసాలా అంతా ముక్కలు పట్టేలాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. బాగా అంతా ముక్కలకంతా పట్టించేయాల. అలాగే 10 నిమిషాలు ఉడికిద్దాం ఫ్రెండ్స్. మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా. మిక్సీ కడిగిన ఫ్రెండ్స్. మసాలా వేసినాం కదా, ఆ మసాలా మిక్సీ కడిగి ఇప్పుడు ఇందులోకి మటన్లోకి వేసుకుంటున్నాను. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నాకైతే నాకు చిక్కగా కావాలి కాబట్టి కొంచెం తక్కువ వేసుకున్నాను. అన్నీ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే ఈ స్టేజ్లోనే వేసుకునేలా. నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది, వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ మసాలా కర్రీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మళ్ళీ ఉడికినాక చూపిస్తా.